వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖ బీచ్ రోడ్లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ ఉండేవని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరోపణ. వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి వ్యాఖ్యలు. నర్సీపట్నంలో ఇసుక పంపిణీ ద్వారా టీడీపీ నాయకులు 5 కోట్ల దోపిడీ చేసినందుకు రెడీ. విభజన సమస్యల చర్చల్లో రహస్యమెందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. సజ్జల. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు. కేకే రాజు. యూట్యూబ్ జర్నలిస్టులని ప్రభుత్వం గుర్తించాలి. విశాఖ మాజీ డిప్యూటీ మేయర్. విశాఖ బీచ్ రోడ్లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ జయంతి వేడుకలు నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం బీచ్ రోడ్లో వైఎస్ఆర్ విగ్రహానికి నగర మేయర్ వెంకటకుమారి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, పెద్దలు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శ్రేణులు అంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన విశాఖపట్నంలో కూడా వారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ పెద్దలు సుబ్బారెడ్డి గారు, పెద్దలు బాబురావు గారు, గౌరవ మేయర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి వారు 5 సంవత్సరాలు 3 మాసాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎంత బలమైనటువంటి ముద్ర తెలుగు రాష్ట్ర ప్రజల్లో వేశారో అనేటువంటిది ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటిది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు పడినటువంటి తపన, ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవలు ఎప్పటికి కూడా మర్చిపోలేనివి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జూలై 8వ తారీఖు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఒక రైతు దినోత్సవంగా మనం గడిచినటువంటి 5 సంవత్సరాలు జరుపుకున్నటువంటి సందర్భాలు చూసాం. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సందర్భంలో చెప్పినప్పుడు ఇప్పటికీ కూడా రైతు భరోసాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించాల్సినటువంటి సహాయాన్ని కూడా అందించకుండా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక పండుగ రోజుగా మనం దాన్ని అభివర్ణించి దాన్ని ఆ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒక పండుగ సందర్భాన్ని తీసుకొచ్చినటువంటి గడిచినటువంటి 5 సంవత్సరాలు చూస్తాం. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దానికి అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచన విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వ స్ఫూర్తితో తప్పకుండా రానటువంటి కాలంలో మరింత బలంగా అధికారంలో ఏ రకంగా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేశామో ప్రతిపక్షంలో కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి పక్షాన పోరాటం చేసి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నగర వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ ఉండేవని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ నాయకులు ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారు అని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగ్గుండాల మాట్లాడేదానికి ఇప్పుడు ఏంటంటే ఆయనకి డ్రగ్స్ అని ఎందుకు వచ్చిందంటే, అరే దాని మీద 2 అడిషనల్ డీజీపీలను వేస్తే ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి ఒక రేవ్ పార్టీలో మంత్రిగా ఉండి రేవ్ పార్టీలో స్టిక్కర్ దొరికింది, పాస్పోర్ట్ దొరికింది. వాళ్ళని ఏదో కాళ్ళు పట్టుకొని దాన్ని కొంచెం ఆపుకున్నట్టు ఉండవు, కానీ ఆగదు. ఆ భయమా నీకు? రేవ్ పార్టీలో నువ్వు రెడ్ హ్యాండ్గా నీ దొరికింది, నీ కార్ పాస్ దొరికింది. అదేంది జిరాక్స్ కాపీ అంటావు నువ్వు? 2023 సంవత్సరం 2000 సంవత్సరానికి ఒకసారి ఇస్తారు 3 కార్ పాసులు. దాంట్లో 23 2023 పాస్, అది యాజ్ టీజ్గా వాడుకున్నారు. అది బహుశా ఆ భయంతో కాకాని డ్రగ్స్ గురించి మాట్లాడతాడు.
ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న బిడ్డలు ఆ డ్రగ్స్తో నాశనం అయిపోతున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పి ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని. చెడిపోయింది మీ టైంలో. ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరికే పరిస్థితి వచ్చింది. పిల్లల జీవితాలను నాశనం చేశారు మీరు. దాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని కూడా కూస్తావు నువ్వు. ఇటువంటి మనుషులు సరే, ఇంకా నీ సంగతి ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఇంకా డాష్ డాష్ డాష్. లాస్ట్ 5 yearsలో గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి, సిస్టమ్స్ కొలాప్స్ చేసినాయి. ఒక ఎన్ఆర్ఈజేస్ నుంచి, ఒక ఇరిగేషన్ ఫండ్స్ నుంచి, ఒక ఇసుక నుంచి, ఒక ఎర్రమట్టి నుంచి, ఒక తెల్లమట్టి నుంచి, మట్టి నుంచి ఆఖరణ తెల్లరాయి వరకు, అక్కడున్న టోల్ గేట్ల వరకు దేంట్లో వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకో, డెఫినెట్గా అనుభవిస్తావు. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన దుర్మార్గాలు, 100 మందిని మా వాళ్ళని సర్వేపల్లిలో జైలుకి పంపించావు. వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని బదిలీ చేశారని, ఇటువంటి నెపంని సాధారణంగా మనం ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది ఇది సర్వసాధారణం. అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓటమిని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం, ఆత్మస్థైర్యం రాజకీయ నాయకుడికి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ అద్భుతమైనటువంటి విజయం కేవలం దేశం స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో, ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం, వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు, అపేక్షలు కూడా ఇమిడి ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు. ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత్ భారత్కి, అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్కి, ఆత్మనిర్భర్ భారత్కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో, అవినీతి రహిత పాలనని ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతి మన దేశం సాధించింది. ప్రపంచంలో స్థూలోత్పత్తి ఏదైతే ఉండదో అది కేవలం 3% ఉంటే మన భారతదేశ ప్రగతి 7-8% ప్రగతిని సాధించింది అంటే అది మన ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి, వారు అనుసరించినటువంటి విధానాలే అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని కేకే రాజు అన్నారు. ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. మనం కొన్ని పడుతున్న ఇబ్బందులు కూడా ఆయన చనిపోవడం కూడా ఒక కారణం. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో నానుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే మనకు ఒక ధైర్యం,
తప్పకుండా నానుకున్న వాళ్ళందరినీ కూడా హక్కుని చేర్చుకుని ఉన్నత శిఖరాలకు చేసిన ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయనలో రాజకీయ చాతుర్యత కానీ, అందులో ఆయనలో ఉన్న రాజనీతి కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఆయనలో ఉన్న హోందాతనం, రాజకీయాల్లో హోందాతనంతో ఒక చిరునవ్వుతో ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన చిరునవ్వుతో ఆవేశపడే ఆ చిరునవ్వుతో ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక చిరునవ్వుతో కంట్రోల్ చేసే వ్యక్తిత్వం ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన ఆశయాలను మనందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన బతుకుంటే ఈ రాష్ట్రమే విడిపోయేది కాదు. 100% కూడా రాజశేఖర రెడ్డి గారికి కనుక బతుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కూడా జరిగి ఉండేది కాదు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు అనుక్షణం కేంద్రంతో పోరాటం చేయాల్సిన పరిస్థితులు కూడా దాపరించే ఉండే కాదు. ఈరోజు మన పరిస్థితి చూసాం. 2014 నుంచి 2024 కూడా ఈ 10 సంవత్సరాల్లోనూ కూడా మనకి ఏం కావాలన్నా, సంక్షేమానికి నిధులు కావాలన్నా, అభివృద్ధికి నిధులు కావాలన్నా ఈరోజు కేంద్రం ముందు మొకరెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఈ 10 సంవత్సరాల్లోని కూడా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుంటేనే కానీ ఈ రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో మనకున్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా కేంద్రం ముందు మొకరెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ మహానేత ఉండుంటే ఈరోజు మనకి పరిస్థితులు దాపురించాయి కాదు. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం, పేద ప్రజలకు మేలు చేయటం, పేద ప్రజలకు సంక్షేమం అందించడం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలైనటువంటి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మహిళా సాధికారత కానీ వాటన్నింటినీ కూడా కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాట ఫలితంగా 2019 ఎన్నికల్లో ఒక మంచి మ్యాండేట్ని ప్రజలందరూ కూడా ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి పైనుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు కింద ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం ఏ విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ విధంగా ముందుకెళ్ళామో తెలుసు. పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో చేసిన కొన్ని కార్యక్రమాలు, కొత్తగా తీసుకొచ్చిన కొన్ని వ్యవస్థల వల్ల ప్రజలకి పార్టీకి సంబంధించిన కేడర్కి మధ్య సమన్వయం లోపించడం, ప్రజలతో కేడర్ కంటే కూడా అధికారులకు ఎక్కువ సత్సంబంధాలు ఉండడం, ఆ వ్యవస్థలో ఉన్న లోపాలని మనం అధిగమించలేకపోవడం వల్ల కేడర్కి ప్రజలకి మధ్యన సమన్వయం లోపించడం, ఆ సమన్వయం లోపించడం వల్ల మనం చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితి. నర్సీపట్నంలో ఇసుక పంపిణీ ద్వారా టీడీపీ నాయకులు 5 కోట్ల దోపిడీ చేసేందుకు రెడీ అవుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సోమవారం ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుమారుగా 5 కోట్ల రూపాయలతో ఇసుక దోపిడీకి రెడీ అవుతున్నారు. ఎందుకంటున్నానంటే ఇక్కడ స్టాక్ పాయింట్ లో సుమారుగా 70 నుంచి 80 వేల టన్నుల యొక్క ఇసుకుంటే కేవలం 40 టన్నులే ఉందని చెప్పి 40 వేల టన్నులు ఉందని చెప్పి మిగతా 40 వేల టన్నులు కూడా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, జేసీ గారిని కోరుతున్నాను, వెంటనే మీరు దాని మీద ఎక్కడ దోపిడీ జరగకుండా చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు నర్సీపట్నం సంబంధించి ఇసుక స్టాక్ పాయింట్ గబ్బాల్లో ఉంది. నాకు తెలిసి ఈ సంవత్సరం జనవరిలో 29 నాటికి 1 టన్ను కూడా ఇసుక లేదు అక్కడ. ఈ 4-5 నెలల్లో సుమారుగా 1,00,000 టన్నుల వరకు కూడా రావడం జరిగింది ఇసుక. మాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారుగా 1,00,000 టన్నుల ఇసుక ఆ యార్డ్లో ఉంది. అయితే ముఖ్యంగా ఈ 4-5 నెలల్లో ఎవరికైనా ఇచ్చుంటే, ఎవరైనా హౌసింగ్ కానీ ఏదైనా ఇచ్చుంటే సుమారుగా 10,000, 20,000 టన్నులు అయ్యి ఉంటది. అంటే మిగతా 80,000 టన్నులు, 70,000 నుంచి 80,000 టన్నులు ఉన్న దాన్ని ఈ రోజు 40,000 టన్నులు అని చెప్పి చూపించి మిగతా 30,000 టన్నులు, 40,000 టన్నులు కూడా దోచుకోవడానికి, అంటే సుమారుగా 5 కోట్ల రూపాయలు దోచుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే సుమారుగా వీల్ రేట్ల ప్రకారం చూస్తే గతంలో 1,400 రూపాయలు టన్ను ఉండేది, ఇప్పుడు 1,225 అంటున్నారు. వాళ్ళ రేటు ప్రకారం చూసిన సుమారుగా 30,000 టన్నులు కానీ అయితే 3 కోట్ల పైగా, అంటే సుమారుగా 4.5-5 కోట్ల వరకు కూడా దోపిడీ జరుగుతుందని మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అందుకనే మేము అంటున్నప్పుడే, ఎందుకంటే ఈ రోజు ఏదైతే 4వ తారీఖుని ఎలక్షన్లు డిక్లేర్ అయినాయో, ఫలితాలు వచ్చినాయో, ఆ రోజే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్లి తాళాలు వేయడం, తాళాలు వేసిన తర్వాత ఏం జరిగిందో ఈ 4 రోజుల నుంచి తెలియదు, ఇసుక ఉందో లేదో కూడా తెలియదు. అసలు తాళాలు వేసింది ఎవరు, తాళాలు వేయమంది ఎవరు కూడా వెంటనే పోలీసు వారికి కానీ, అధికారులు కానీ అందరూ కూడా చేయాలని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు చూస్తే అక్కడ చాలా మంది అధికారులు వెళ్లారు, టేబుల్ తో కొలుస్తున్నారు.
టేబుల్తో కొలిసి 30,000 ఒకరు అంటారు, టన్నులు 40,000 అంటారు, 50,000 అంటారు. ఇది కాకుండా మేము ఒకళ్ళనే కోరుతాం. కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఏదైతే ఈ 4 నెలల్లో 5 నెలల్లో ఎన్ని టన్నులు లారీలు ఇక్కడికి వచ్చిందో రికార్డు తీయించండి. ఫస్ట్ ఎన్ని టన్నులు ఇక్కడి నుంచి వెళ్ళింది రికార్డు తీయించండి. ఎందుకంటే రికార్డు మరి మైన్స్ రోల్ దగ్గర ఉందా లేకపోతే రెవెన్యూ దగ్గర ఉందా ఎవరిదో ఉందో మాకు తెలియదు. కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఎన్ని టన్నులు ఇక్కడికి వచ్చిందనేది మాకు సమాచారం. సుమారుగా 1,00,000 టన్నులని ఉంది. ఇక్కడ చూస్తే 30,000 టన్నులు 40,000 టన్నులు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. కనుక ఎట్టి పరిస్థితులు కూడా సుమారుగా 5 కోట్ల రూపాయల దోపిడీ జరగకుండా మరి అధికారులు విభజన సమస్యల చర్చల్లో రహస్యం ఎందుకు? మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇద్దరు సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానం రాలేదని, అసలు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది. ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పుకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావు చూస్తున్నటువంటి అంశం. అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు. మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు. వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో 2 మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు. ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా. నేను అడుగుతా ఉన్నా, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి? పక్షాల పోరాటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వినిపించాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం నామకరణ చేసుకుని మరి ఎంతో పురోభివృద్ధిలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భం. అప్ అండ్ డౌన్స్ వస్తాయి. రాజశేఖర రెడ్డి గారికి కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. అయినా ధీరుడిగా పోరాడి పరిపాలనలోకి వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మన స్ఫూర్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాదు, మరింత ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత కూడా తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోవద్దని, ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మన ముఖ్య అతిథి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు దివంగత మహానేత, మన ప్రియతమ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి, శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతోంది. ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం, జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్ర యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలి. విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ. యూట్యూబ్ జర్నలిస్టుని ప్రభుత్వం గుర్తించాలని, చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వ ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించారని, ప్రజా సమస్యల్ని గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని, వీరిని ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా గుర్తించి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు, విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు. ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధూర ఫంక్షన్ హాల్లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్టు సుంకర చలపతిరావు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అధ్యక్ష కార్యదర్శులు యువీరావు, ఉప్పినివలస సంజీవారెడ్డితో కలిసి అతిథులు జై లోగోని ఆవిష్కరించారు. యూట్యూబ్ జర్నలిస్టులని గుర్తించాలంటూ త్వరలో జిల్లా కలెక్టర్కి సంఘం సభ్యులతో కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్టు దాడి సత్యనారాయణ ప్రకటించారు. సీనియర్ జర్నలిస్టు సుంకర చలపతిరావు మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా అతిథులకి జై సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం జై అసోసియేషన్లో చేరిన నూతన కార్యవర్గ సభ్యులకు గుర్తింపు కార్డులని పంపిణీ చేశారు. జిల్లా సంఘం ఏర్పాటుకి పలువురు సభ్యులు ఉత్సాహం చూపడంతో సన్నాహాలు చేసినట్లు జై సంఘం ప్రధాన కార్యదర్శి సంజీవారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జై కార్యవర్గ సభ్యులు మహేష్, గోవింద్, ఎంజీఆర్, పవన్, శ్యామ్, రమేష్, నిషా, శంకర్, గాజ్వాక, నిర్మల జ్యోతి, జీవనాథ్, మన వైజాగ్ మరియు గాజువాక ప్రాంతం నుండి అధిక సంఖ్యలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుని. విశాఖ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున విశాఖపట్నంలో యూట్యూబర్స్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని విశాఖపట్నంలో ప్రారంభించడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం. మరి ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో, ఒక మంచి స్ఫూర్తితో మీరందరూ కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్ వారికి, సభ్యులందరూ కూడా ముందుగా నాకు శుభాకాంక్షలు. ఈవేళ జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందిస్తుందంటే ప్రజల దగ్గర నుంచి వచ్చినట్టు విజ్ఞప్తుల కంటే ఈవేళ న్యూస్ పేపర్లోను, టీవీ ఛానల్లోను, ముఖ్యంగా మీ యూట్యూబ్లో వచ్చినటువంటి వార్తలకే ప్రాధాన్యత ఎక్కువ.